నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ముస్తాబాద్ రైతు వేదికలో విత్తనాలపై అవగాహన కార్యక్రమం. మారుపాక రైతు వేదికలో విత్తనాల పంపిణీ కార్యక్రమం. బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలతో పోటెత్తిన భక్తులు. చందుర్తి మండల స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఇల్లంతకుంట మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జూన్ 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో భాగంగా ఇల్లంతకుంట మండలం ముస్కాన్పేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ భూ సదస్సు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ హక్కుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని వినియోగించుకొని రైతులు వారి సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రజల వద్దకే వెళ్లి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఆధార్ కార్డు మాదిరిగానే భూమికి భూధార్ నంబర్ను కేటాయించి అన్ని వివరాలను నమోదు చేస్తామని, అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఇల్లంతకుంట తహసీల్దార్ ఫారూక్, సంబంధిత అధికారులు, రైతులు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మాసినగర్ రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పమేల సత్పతి హాజరయ్యారు. కరీంనగర్ మండలం దుర్షటి గ్రామంలో భూభారతి సమస్యలను పరిష్కరించి గ్రామ ప్రజలను పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ భూధార్ కార్డులను కూడా నమోదు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొంటూ భూభారతి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసిఫ్ నగర్ గ్రామంలో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీనరసింహారావు అన్నారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని వేములవాడ మున్సిపల్ పరిధిలోని వార్డు నేతలతో జరిగిన సమావేశంలో ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు పేర్కొన్నారు. మంగళవారం రోజున వేములవాడ పట్టణంలో జరిగిన వార్డు ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, బీఆర్ఎస్ సైనికులు దీనికోసం పెద్ద ఎత్తున పనిచేయాలని సందర్భంగా కోరారు. అనంతరం వారి వద్ద నుండి సలహాలు తీసుకుని ఏ విధంగా ముందుకు పోవాలో లక్ష్మీ నరసింహారావు వివరించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడమే తొలి కర్తవ్యమని ఈ సందర్భంగా పేర్కొంటూ సీనియర్ నేతల సలహాలు కూడా తీసుకోవాలని, బూత్ స్థాయి పట్టణ కమిటీలను వేసుకొని ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, సీనియర్ నేతలు పొలాస నరేందర్, నరాల దేవేందర్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, సిరిగిరి చందు, నరాల శేఖర్, గోలి మహేష్, నేతలు నీలం శేఖర్, కొండ కనకయ్య, కొండ నరసయ్య, వెంగళ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. రైతులు అధిక దిగుబడి కోసం నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని జయశంకర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు సూచించారు. నాణ్యమైన విత్తనాలు వేయడం వల్లనే పంటలకు అధిక దిగుబడి రాబట్టవచ్చునని సిరిసిల్ల జిల్లా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులకు సూచించారు. మండల కేంద్రంలో రైతు వేదికలో జరిగిన అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వికసిత కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, లాభాలు, దిగుబడులపై అవగాహన కల్పించారు. అన్నదాతలకు విత్తనపు వడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి 3 చొప్పున కొత్త వేరియంట్ దొడ్డు వరి విత్తనాలు అందిస్తున్నామని, ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయాన్ని సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ వెలుమల రామరెడ్డి, సెస్ డైరెక్టర్లు అంజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరెడ్డి, రాజిరెడ్డితో పాటు గజ్జల రాజు, గుండెల శ్రీనివాస్, పలు గ్రామాల నేతలు, రైతులు హాజరయ్యారు. ప్రస్తుతానికి
ఇదొక రకం. దానితో పాటు దీనికి మనకు బోనస్ కూడా వర్తిస్తుంది. ఆల్రెడీ 2 సంవత్సరాల రిలీజ్ అయింది. దానితో పాటు JCM 27356 అని చెప్పేసి జైశ్రీరామ్ సెగ్మెంట్ మన 38 కంటే సన్నగా ఉంటుంది. ఇది కూడా మనకు సుమారుగా వర్షాకాలంలో 25 నుంచి 20 క్వింటాల దిగుబడి ఇస్తుంది. యాసంగిలో పోతున్నప్పుడు కొంచెం వర్షాకాలంలో సన్న రకాల దిగుబడి తక్కువగా ఉంటుంది. యాసంగిలో ఎక్కువ దిగుబడులు వస్తాయి. కాకపోతే మనం నాటు వేసుకోవడం అంటే ఇంపార్టెంట్. ఆ నాటు వేసుకునే సమయం అనేది ఇంపార్టెంట్. ఆలస్యం ఎప్పుడు చివరి కాకపోతే మనకు కొంచెం తూక అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాసంగిలో సాగు చేసుకున్నప్పుడు ముందుకు పోసుకోవాలి. ఇదొక రకం. దాంతో పాటు మనందరికీ సుపరిచితమైన రకం తెలంగాణ సోన RNR 1507. ఇది కూడా బాగా షుగర్ పేషెంట్స్కు అనుకూలమైన రకం. దీంట్లో గ్లైసెమిక్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకు అందరికీ తినడానికి బాగా ఉంటుంది. కాకపోతే 9 రకాలు కలుపుకొని PMDS అంటే ప్రీ మాన్సూన్ రైసీడింగ్ అంటాము. అది కూడా మనం వేసుకుని 40 రోజులు మనం పెరిగిన తర్వాత 30 రోజుల్లో కలిగి మనకు కొంచెం నేలలో భూసారం పెరగడానికి అవకాశం ఉంటుంది. వేములవాడ అర్బన్ మండలం మార్పాక గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా వరి, పెసర విత్తనాలను పంపిణీ చేశారు. యూనివర్సిటీ ద్వారా ధృవీకరించబడిన నాణ్యమైన కల్తీ లేని విత్తనాలను విత్తనోత్పత్తి చేసుకోవచ్చునని రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సంబంధిత విషయాలపై చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు మాధవి, మార్కెట్ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, డైరెక్టర్లు ఖమ్మం గణేష్, విద్యాసాగర్, డివిజనల్ అధికారి రామారావు, సాయి కిరణ్, వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు MD ఇనామిల్ రాజు, రైతులు, మహిళలు హాజరయ్యారు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలతో తరలి వచ్చిన భక్తులతో రద్దీ వాతావరణం నెలకొంది. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో బోనాలతో తరలి వచ్చిన భక్తులతో తీవ్రమైన రద్దీ ఏర్పడింది. సోమవారం రోజున రాజన్నను దర్శించుకున్న భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో బద్దిపోచమ్మ ఆలయంలో బోనాల భక్తుల క్యూ లైన్లు పెద్ద ఎత్తున బారులు తీరాయి. మహిళలు గంటల తరబడి బోనాలతో క్యూ లైన్లో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని అమ్మవారి సేవలో తరించారు. చందుర్తి మండల కేంద్రంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి ప్రీమియర్ లీగ్ 3 సీజన్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పన్ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి కలిగి ఉండాలని అన్నారు. మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో జరిగిన టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం తదితరులు హాజరయ్యారు. యువతకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, మానసిక శారీరక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని సందర్భంగా పేర్కొన్నారు. క్రీడా మైదానాలు లేకపోవడం వల్ల క్రీడలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులు కూడా మైదానాల ఏర్పాటు కోసం కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్, నేతలు పులి సత్యం, మోతేబాబు, శర్రం తిరుపతి, నిర్వాహకులు గుగ్గిళ్ల సాగర్, యాకూబ్, రాకేష్, గంగాధర్, క్రీడాకారులు హాజరయ్యారు. చందుర్తి మండల కేంద్రంలోని హై స్కూల్ మైదానంలో CPL 3 క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా గ్రామ పూర్వ ప్రముఖులు పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ టోర్నమెంట్ను ప్రారంభించినందుకు చాలా ధన్యవాదాలు. మరి క్రీడాకారులు ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో క్రీడలు నిర్వహించాలని అనుకోవడం చాలా సంతోషం. మరి ప్రముఖ RMP వైద్యులు గుగ్గిల సాగరు ఈ పూర్తి బాధ్యతను చేసుకొని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని మరి ఒక క్రీడాకారులు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని టోర్నమెంట్ను ప్రారంభించుకున్నాం. మరి ఈ యొక్క గౌరవ శాసనసభ్యులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా చందుర్తి కాంగ్రెస్ నాయకులు కూడా తెలియజేస్తూ,
మరి ఇంత ఈ యొక్క చందుర్తి మండల కేంద్రంలో క్రికెట్ మినీ స్టేడియం గిట్ట ఏర్పాటు చేసినట్టయితే చందుర్తి క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సుమారు దగ్గర ఒక 500 మంది క్రీడాకారులు చందుర్తిలో ఉంటారు. మరి అలాంటి క్రీడాకారులకు ప్రతిరోజు క్రీడా వాకింగ్ చేయాలన్నా లేదా వాలీబాల్ క్రికెట్ వాలీబాల్ ఆడాలన్నా కానీ సరైన మైదానం లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బందులకు గురవుతుండ్రు. ఖచ్చితంగా మరి మా గొట్టె ప్రభాకరణ పులిసత్తన గారు మరి ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆదిశనాలతో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరి ఎక్కడ మినీ స్టేడియంకి ఒక 5 ఎకరాలు ఇప్పించినట్టయితే ఖచ్చితంగా యువతకు క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా వాళ్ళను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మండల కేంద్రంలో గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కలిసి కూడా CPL 3 క్రికెట్ టోర్నమెంట్ను ఈ రోజున గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులందరము యువకుల యొక్క సమక్షంలో ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మరి యువకులు వేసవి సెలవులు అయిపోయేటువంటి సందర్భంలో మరి గ్రామాల్లో యువతకు ఉత్సాహం కలగడం కోసం మరి ఇంతకుముందే చెప్తున్నారు గుగ్గిల సాగర్ గారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మరి తను కృషి చేయడం జరిగిందని, వారికి యువతనంతా కూడా ఏకతాటిపైకి తెచ్చి మరి చందుర్తి హై స్కూల్ ప్రాంగణంలో సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసినందుకు వారికి యువకుల తరపున అభినందనలు తెలియజేస్తూ మరి గెలుపోవటంలో సమానంగా తీసుకు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. CPL పేరిట నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ పోటీలు మరి గ్రామంకు సంబంధించినటువంటి పెద్దలు అదేవిధంగా క్రీడాకారులందరి సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ సీజన్ 3 అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ఆనవాయితీగా ముందుకు తీసుకుపోవడం సంతోషకరం. ఈ మూడో సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా తన భుజాలపై వేసుకొని నిర్వహిస్తున్నటువంటి గుగ్గిల సాగర్ను అభినందిస్తూ మరి పిల్లలందరూ కూడా ఆటల్లో పాల్గొని కొంత వారి యొక్క మైండ్ను డైవర్ట్ చేసుకుంటే మానసికంగా ఆరోగ్యంగా కూడా వాళ్ళు దృఢంగా ఉంటారని నేను భావిస్తూ మరి ఇంతకుముందు స్పోర్ట్స్ క్లబ్ సంబంధించినటువంటి అధ్యక్షులు అజీం భాయ్ చెప్పినట్టుగా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఈ క్రికెట్కు సంబంధించినటువంటి మైదానానికి, వాలీబాల్కు, ఇంకా ఏదైనా క్రీడలకు సంబంధించినటువంటి అవసరాలకు ఉపయోగపడే విధంగా దాన్ని వాడుకోవడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.